శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. జూలై 6వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమానాన్ని అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే ఈ వారం గ్రహస్థితిలో రాహు కుంభంలో కొనసాగుతున్నాడు, కేతు సింహంలో, కుజుడితో కలిసి ఈ యొక్క గ్రహస్థితి కొనసాగుతుంది. కుజుడు కేతు యొక్క కలయిక ముఖ్యంగా వచ్చినప్పటికీ అది కొంచెం పాపభూయిష్టమైనటువంటి యోగంగా జరుగుతున్నది. వాటితో పాటు గురువు మిథునంలో, మరియు అదేవిధంగా రవితో కలిసి మౌఢ్యమ స్థితిలో ఉన్నాడు, గురు మౌఢ్యమ స్థితిలో ఉన్నాడు. వీటితో పాటు శుక్రుడు స్వస్థానంలో వృషభంలో కొనసాగుతున్నాడు. వాటితో పాటు మిగతా గ్రహస్థితిలో రవి గురువు యొక్క కలయిక, మరియు అదేవిధంగా బుధుడు కర్కాటకంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమానాన్ని అనుసరించి గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది చూద్దాం. ముఖ్యంగా మొదటిది రాశి మేషరాశి. మేషరాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. రవి సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది నూతన ఉద్యోగ అవకాశాల్లో అనుకూలమైనటువంటి ఫలితాన్ని, కుటుంబంలో సంతోషాన్ని, సుఖాన్ని ఇవ్వగలుగుతుంది. శుక్రుడు స్వస్థానపరుడైనప్పుడు కుటుంబంలో అభివృద్ధి కలగటం, కుటుంబంలో పౌత్రాభివృద్ధి కలగటం, పిల్లలు ఎదుగుదల కలగటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. కుటుంబంలో కొత్తగా ఒక ఆదాయం ఏర్పడటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. వీటన్నిటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారికి చేస్తున్నటువంటి ఉద్యోగంలో కన్నా నూతన ఉద్యోగ అవకాశాల గురించి పరితపించేటువంటి వారికి రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు రాశిలో వారికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. రాజకీయంగా ఇది ఒక మంచి పలుకుబడిని సూచించే విధంగా ఉంటుంది. మనకన్నా మన ముందు మన పేరు, మన ప్రఖ్యాతలు 10 మందికి తెలియటం మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. కుటుంబంలో ఒకరికి నామినేటెడ్ పోస్ట్ రావటం, కుటుంబంలో వారు రాజకీయంగా ఎదగటం, వారికి ఉన్నటువంటి పరిచయాలు, రాజకీయ పలుకుబడి ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. ఫైనాన్షియల్గా రొటేషన్ సానుకూలపడే విధంగా ఉంటుంది. శుక్రుడు స్వస్థానపరుడై రవి సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది ఒక మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా ఉద్యోగపరంగా మీరు చేస్తున్నటువంటి కష్టానికి ప్రమోషన్స్ అగ్రిమెంట్స్ విషయంలో మీరు ఏదైతే విషయం గురించి ప్రయత్నం చేస్తున్నారో వాటిలో పూర్తిగా విజయాన్ని సాధించడానికి 100కు 100 పాళ్ళు ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రవి అనుకూలమైనటువంటి స్థితి ఆ యొక్క ప్రాబల్యాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క ఖర్చు విషయంలో, దుబారా ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి భావిస్తారు. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారి పిల్లల యొక్క ఎదుగుదల గురించి కొంచెం పరితపించేటువంటి మనస్తత్వం ఏదైతే ఉందో, వారి బాగోగుల గురించి ఎక్కువగా ఆలోచించడం, వారి జీవితంలో ఎలా స్థిరపడతారు, వారికి ఉద్యోగపరంగా వివాహపరంగా వారి సెటిల్మెంట్ అవుతుందా లేదా అనేటువంటి ఒక ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కుటుంబంలో తెలిసినటువంటి బంధువుల గృహాల్లో శుభకార్యాల్లో పాల్గొనడం, వారందరితో 10 నిమిషాలు చర్చించినప్పుడు మానసిక సంతృప్తి కలగటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులు ఎవరైతే ముఖ్యంగా ఉత్తీర్ణత కోసం ప్రయత్నం చేస్తున్నారో, పరీక్ష ఉత్తీర్ణత కోసం ప్రయత్నిస్తున్నారో వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు, నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి విద్యార్థులకు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా మనం గమనించినట్లయితే గురుగ్రహ మంత్ర జపం చేసుకోవాలి. విద్యార్థులు వటవృక్షం కింద దీపారాధన చేయటం, అదేవిధంగా దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. వీటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు కేతువుతో కలిసి. తద్వారా ఈ రాశిలో ఉండేటువంటి వారు ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి, సింధూరాన్ని ధరించండి. ఇది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. జన్మరాశిలో ఉన్నటువంటి శుక్రగ్రహ సంచారం మానసిక ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా సుఖమైనటువంటి నిద్ర,
ప్రశాంతమైనటువంటి జీవితాన్ని, కళ్ళు మూసుకుంటే నిద్ర వచ్చేటువంటి స్థితిని ఇవ్వగలుగుతుంది. ఎన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా, జరిగేటువంటి పరిణామాలు ఏమున్నప్పటికీ కూడా ఈ యొక్క శుక్రుడు జన్మరాశిలో ఉన్నప్పుడు సుఖాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. వాటితో పాటు మీకు జరగాల్సినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ముందుకు జరగటం మానసిక ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అలసట అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వయోవృద్ధులు దూర ప్రాంత ప్రయాణం చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మరియు అదేవిధంగా కొన్ని కార్యాలు ఏవైతే ఉన్నాయో అసంపూర్ణంగా జరుగుతున్నటువంటి కార్యాలని స్త్రీలు ఎంతో కొంత సహాయం చేసి ఈ కార్యాలను ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఇది మానసికమైనటువంటి సంతృప్తిని, బలాన్ని ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు ఆరంభించాలని చెప్పి భావిస్తారు. ఏదో విధంగా బంధువులు మరియు అదేవిధంగా స్నేహితుల యొక్క సహాయం తీసుకోవాలి, మనకున్నటువంటి కాంట్రాక్ట్స్ ఉపయోగించాలని చెప్పి వారి గురించి పరితపించేటువంటి పరిస్థితి అనేది గోచరిస్తూ ఉన్నది. జరుగుతున్నటువంటి పరిస్థితులు చుట్టూ చూసి ఒకంత భయాందోళన గురవుతూ ఉంటారు. బయట జరుగుతున్నటువంటి వివాహాన్ని బూచిగా చూపించి జరుగుతున్న ఆకృత్యాలు మన ఇంట్లో కూడా జరుగుతాయా, పిల్లలకి ఎలాంటి వివాహం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. పిల్లలకి వివాహం చేస్తే వచ్చేటువంటి వారు ఇటువంటి కష్టాన్ని మనకు కలిగిస్తారు అనేటువంటి ఆలోచన మనసుని ఎక్కువగా కష్టపట్టే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మానసిక సంతృప్తి పొందగలుగుతారు. రావాల్సినటువంటి డబ్బు సకాలంలో రావటం అనేది ఒక మంచి పరిణామంగా ఉంటుంది. కానీ ఖర్చు విషయంలో సమయానికి కట్టాల్సినటువంటి డబ్బు వచ్చేటువంటి రాబడి కన్నా ఎక్కువగా ఉండటం, అడ్జస్ట్మెంట్ గురించి చివరి నిమిషాల్లో ప్రయత్నాలు అనేది ఆరంభించాల్సినటువంటి పరిస్థితి అనేది గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురుమోద్యమ స్థితి మరియు అదేవిధంగా కుజుడి యొక్క స్థానబలం అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా లేదు. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పరిస్థితిని గమనించాలి. విద్య మీద కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. అదేవిధంగా గురుగ్రహ మంత్రజపం చేసుకోవటం, వటవృక్షం కింద దీపారాధన చేయటం అనేది విద్యార్థులకి, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి ఎక్కువగా మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. ఆరోగ్యపరంగా కూడా ఈ యొక్క గురుగ్రహ మంత్రజపం, అదేవిధంగా వటవృక్షం కింద దీపారాధన చేయటం అనేది మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. గురుబలం అనేది జీవితాల్లో ఒకంత మంచి బలాన్ని ముఖ్యంగా ఆరోగ్యపరంగాను, ఫైనాన్షియల్ పరంగాను ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా విద్యార్థులు మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. ఇది మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి వచ్చినప్పటికీ మిథున రాశి. మిథున రాశి వారికి ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. కుజుడు సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు, శుక్రుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. తద్వారా రొటేషన్ అనేది సానుకూలపడే విధంగా ఉంటుంది. ఫైనాన్షియల్ రొటేషన్లో మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. రావాల్సినటువంటి డబ్బు, పెండింగ్లో ఉన్నటువంటి డబ్బు సకాలంలో రావటం మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. జన్మరాశిలో రవిగ్రహ సంచారం జరుగుతుంది. ఈ యొక్క రవి ఎవరైతే జన్మరాశిలో సంచారం చేస్తున్నాడో వయోవృద్ధులు ముఖ్యంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. కోపతాపాలతో మాట్లాడే ప్రతి విషయము కొన్ని కష్టాలు తెస్తుంది అనే విషయాన్ని గమనించండి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురుగ్రహం మంత్రజపం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మరియు అదేవిధంగా కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు ఏవైతే కొన్ని విడదీయరానటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే కష్టాన్ని కలిగిస్తున్నాయో మధ్యవర్తి పంచాయతీ ద్వారా కొన్ని విషయాలను ఏదో విధంగా వాటిని సమస్యంపజేయాలి, వాటిని తగ్గించుకోవాలి, వాటి సమస్యను తగ్గించాలి అని చెప్పి ఎంతో ఆలోచిస్తారు. దానికి తగిన విధంగానే మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు ఒక మంచి ప్రోత్సాహకారకంగా, ఒక మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఫైనాన్షియల్ రొటేషన్, వడ్డీ వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉంటుంది. శుక్రుడు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు యోగాన్ని ఇవ్వగలుగుతాడు, డబ్బుని ఇవ్వగలుగుతాడు. ఆ యొక్క స్థితి ఈ రాశిలో ఉండేటువంటి వారికి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. అది ఒక మంచి ఫలితంగా మీరు భావించగలుగుతారు. అదేవిధంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో ఏవైతే ఉన్నాయో ఆ యొక్క భూమిని ఏదైతే ఉందో ఎవరు యూటిలైజ్ చేసుకోకుండా, ఎవరికి పనికి రాకుండా చేసేదానికన్నా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి భావిస్తారు.
దానికి గురించి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే డాక్యుమెంటేషన్ గురించి రెవెన్యూ డిపార్ట్మెంట్స్ గురించి మాట్లాడి సంభాషణల గురించి ముందుకు తీసుకెళ్లాలని చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా ఒక ఇంత మంచి లాభదాయకంగా ఒక మంచి పాజిటివ్గా ఈ యొక్క వారం ఉండబోతుంది. వాటితో పాటు రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల గురించి చేయాలి. చేస్తున్నటువంటి పనిలో అంతా బాగానే ఉన్నప్పటికీ వర్క్ ప్రెజర్ ఎక్కువగా అవ్వటం, శని రాజ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు. దీని ప్రభావరీత్యా కొంచెం ప్రభావం ఉద్యోగ పరంగాను మరి అదేవిధంగా ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రదేశాల్లోనూ దాని యొక్క ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే మీకు ఓవరాల్గా బాగున్నప్పటికీ ఆ చేస్తున్నటువంటి స్థలంలో ఎక్కువగా ప్రెజర్ ఉండటం, ఆ యొక్క ప్రెజర్ని ఎలా తట్టుకోవాలో అర్థం కావటం, నూతన ఉద్యోగాల గురించి ప్రయత్నాలు చేసే సమయంలో ఏదో ఒక ఆటంకాలు కలగడం అనేది పరిపాటిగా ఉంటూ ఉంటుంది. శని రాజ్యస్థానాల్లో అంత యోగాన్ని ఇవ్వడం, ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రాశిలో ఉండేటువంటి వారు ఉద్యోగ పరంగాను వ్యాపార పరంగాను ప్రెజర్ ఉన్నప్పటికీ నూతన ఉద్యోగ అవకాశాల గురించి మీ కష్టాన్ని గుర్తించి ఉన్నతాధికారులను మెప్పు పొందటం అది ఒక మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎవరైతే కిరాణా వర్తకం చేసేటువంటి వారు మరి బిజినెస్ చేసేటువంటి వారికి రొటేషన్ బాగుంటుంది. ఈ యొక్క వారం కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు గురుగ్రహ మంత్రజపం చేసుకోవటం, వడవృక్షం కింద దీపారాధన చేయటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఉద్యోగపరంగా అనుకూలత కోసం నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేసేటువంటి వారు కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. శని హోరా సమయంలో దీపారాధన చేయండి. ఇది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. వీలైతే నువ్వుల నూనె ఏదైతే ఉందో దాంతో తైలాభిషేకం చేయండి. నువ్వుల నూనె దీపంలో పోసి దాని ముందు నల్లటి ఒత్తిళ్ళు వేసి, అంటే ఒక గుడ్డను తీసుకొని గుడ్డ పేలికని దాన్ని 7 వారాలుగా 7 ముక్కలు చేసేసి వాటితో దీపారాధన చేయండి. ఇది ఉద్యోగపరంగా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. లాభస్థానాల్లో శుక్రగ్రహ సంచారం జరగడం, జన్మరాశిలో బుధుడు కొంచెం మానసిక ప్రశాంతతని ఫైనాన్షియల్గా వ్యాపారస్తులకి మరో అదేవిధంగా ఉద్యోగస్తులకి రొటేషన్ని బాగా ఇవ్వగలుగుతాడు. ఇది మంచి ఫలితంగా మీరు గోచరించగలుగుతారు. ఏదో విధంగా డబ్బు అనేది సమయానికి రావటం, అది బంధువుల ద్వారా అయితే ఏమి స్నేహితుల ద్వారా అయితే ఏమి ఉన్నటువంటి కష్టాన్ని తీర్చేటువంటి మూలధనం అనేది ఏదో విధంగా రావటం, అది సమయానికి మీకు ఉన్నటువంటి కష్టాన్ని ముందుకు తీసుకెళ్ళటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా జీవిత భాగస్వామి ద్వారా కొంచెం సహాయం తీసుకోవాలి అని చెప్పి భావిస్తారు. ఆ యొక్క సహాయం తీసుకునేటువంటి సమయంలో కొంచెం మంచి పరిణామాలు సంభవించగలుగుతాయి. అంటే బుధుడి యొక్క జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇది ఒక మంచి పరిణామంగానే చెప్పవచ్చు. వ్యాపార పరంగా కూడా కొంచెం ముందుకు వెళ్తుంది అనేటువంటి ఒక ఆశ చిగురించడం చాలా సంవత్సరాల తర్వాత చాలా రోజుల తర్వాత మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఎక్కువగా భావిస్తారు. ఎన్నో రోజులు మన దగ్గర నుంచి సహాయం పొందినటువంటి వారు, లబ్ధి పొందినటువంటి వారు, ఏది కావాలన్నా మన దగ్గర నుంచి అడిగేటువంటి వారు, మన దగ్గర సహాయం తీసుకొని మన గురించి మన కుటుంబం గురించి బ్యాడ్ ప్రాపగాండా చేయడం, పరిపాటిగా పెట్టుకునేటువంటి వారు ఎక్కువ అవుతారు. ఇలాంటి వారిని మనం ఎందుకని ఉపేక్షించాలి అని చెప్పి ఆలోచన కలుగుతూ ఉంటుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ యొక్క వారం సానుకూలంగా ఉంటుంది. కాకపోతే కొన్ని సమస్యలు మనుషుల ద్వారానే వస్తాయన్నట్లుగా మనుషులు చేసేటువంటి యొక్క సమస్యలని ఏ విధంగా వారికి మళ్ళీ తిరిగి బుద్ధి చెప్పాలి అనేటువంటి ఆలోచన కలుగుతుంది. భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లోనూ మరియు అదేవిధంగా కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లోనూ చిక్కులు ఎక్కువగా కలుగుతున్నాయి అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. ఈ వివాహ బంధాల్లోనూ మరియు అదేవిధంగా కోర్టు రెండవ వివాహ ప్రయత్నాల్లోనూ ఎక్కువగా చిక్కులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అని చెప్పి ఒక ఆలోచనకు రాగలుగుతారు. ఇక చిక్కును ఎప్పుడు తొలుగుతుంది మరియు అదేవిధంగా ఎప్పుడు మానసికమైనటువంటి సంతృప్తి కలుగుతుంది అనేటువంటి ఆలోచనలకు రావడం జరుగుతుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా సమయానికి డబ్బు రావటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు.
రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ రాశిలో వారికి ముఖ్యంగా ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో వారికి ధనస్థానంలో కుజుడు కేతువు మరియు అదేవిధంగా అష్టమంలో రాహువు సప్తమంలో శనిగ్రహ సంచారం జరుగుతున్నది. వైవాహిక జీవితంలోనూ చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నప్పటికీ కూడా వాటిని కూర్చొని మాట్లాడుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు కష్టే ఫలి అనే విధంగా ఉంటుంది. కాకపోతే ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. వాటితో పాటు వటవృక్షం కింద దీపారాధన చేయండి. హనుమాన్ చాలీసా పఠించండి. హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. సింధూరాన్ని ధరించండి. మరియు నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయండి. శని ముందు శనిహోర సమయంలో దీపారాధన చేయండి. ఇది వైవాహిక జీవితంలో కొంచెం ప్రశాంతతను కూడా ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం గోచర రీత్యా ఎలా ఉందనేది చూద్దాం. సింహరాశి వారికి ఈ వారం గోచర రీత్యా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. రవి సానుకూలమైనటువంటి స్థితిలో అత్యధికమైనటువంటి బిందువులతో సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేసేటటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి మీరు చేస్తున్నటువంటి పనిని ఉన్నతాధికారులు గుర్తించటం, నూతన ఉద్యోగ అవకాశాలు సరైనటువంటి సమయంలో దొరకటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. మరి అదేవిధంగా ఉన్నటువంటి ఉద్యోగంలో ఏదో ఒక తెలియనటువంటి ఒక శ్రమ అనేది ఎక్కువగా ఉండటం అనేది ఒక పనిగా ఉంటుంది. ఉద్యోగపరంగా వేరే వాళ్ళు చేయాల్సినటువంటి పని కూడా అప్పుడప్పుడు మీరు చేయాల్సి రావటం, దాని గురించి అడిగితే అది ఎటువంటి గొడవకు దారితీస్తుందో అనేటువంటి ఒక ఆలోచన ఆపుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా జన్మరాశిలో కుజుడు కేతువు మరియు అదేవిధంగా సప్తమంలో రాహువు సంచారం జరుగుతుంది. వైవాహిక జీవితంలోనూ ప్రేమ సంబంధితమైన విషయాల్లోనూ డీల్ చేసేటువంటి విషయాల్లో ఆచిచూచి వ్యవహరించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఏదైనా ఒక విషయం ఉంటే మీ కోపాన్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడటానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. అది ఒక మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి, మెరుగుపరుచుకోవడానికి, ప్రేమను పెంపొందించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఒక మంచి సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఈ వారం సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనేది సఫలించడానికి కూడా ఎక్కువగా సానుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. వారి యొక్క పరిచయాలు జీవితంలో ఎప్పటికైనా ఉపయోగపడతాయి అని చెప్పి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగాల్లో ఉండేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ రవి సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. కాకపోతే ఖర్చు విషయంలో 1-2 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టాలని చెప్పి ఎక్కువగా భావిస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు అనేది అవసరం అని చెప్పి ఒక విషయాన్ని నమ్మగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు, విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క వారం గోచరిస్తూ ఉన్నది. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు ముఖ్యంగా గురుగ్రహ మంత్ర జపం చేసుకోవాలి. వాటితో పాటు హనుమాన్ చాలీసా పఠించండి. కేతుగ్రహ మంత్ర జపాన్ని చేసుకోండి. మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలో సమస్యలు ఉండేటువంటి వారు రాహుగ్రహ మంత్ర జపం చేసుకోవాలి. మరియు అదేవిధంగా దుర్గాదేవిని పూజించాలి. ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే అమ్మవారి అష్టోత్తరం చేసుకున్న తర్వాత ఆ కుంకుమ ఏదైతే ఉంటుందో అష్టోత్తరం చదివేటప్పుడు చేసినటువంటి ఆ కుంకుమని ప్రతిరోజు పెట్టుకోండి. వాటితో పాటు హనుమాన్ చాలీసాలో హనుమాన్ దేవాలయంలో సింధూరాన్ని సమర్పించండి. ఆ సింధూరం నుంచి వచ్చినటువంటి సింధూరాన్ని కొంచెం తీసుకొని ప్రసాదంగా అది ప్రతినిత్యం పెట్టుకోండి. వీటన్నిటితో పాటు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, అదేవిధంగా వాటితో పాటు అష్టమ శని ప్రభావ రీత్యా రాశిలో ఉండేటువంటి వారు శని ముందు దీపారాధన చేయండి.
అది మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల పడడానికి ఎక్కువగా అవకాశాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. రాశి వారికి రవి సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది వృత్తిపరంగా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు సరైనటువంటి సమయంలో మార్పు అనేది తీసుకోవటం ముఖ్యంగా మీరు భావించగలుగుతారు. ఎందుకంటే మారుతున్నటువంటి పరిస్థితుల రీత్యా రావాల్సినటువంటి ఖర్చులకి తగినటువంటి విధంగా ఈ యొక్క జీతం అనేది పెరగాలి. ఆ పెరిగినటువంటి పక్షంలో మన ఉద్యోగం మారితేనే మంచిది, మనకు సరైనటువంటి గుర్తింపు లేనటువంటి స్థలంలో ఉండాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. మీరు రాసినటువంటి వ్యాసాలకి చేసినటువంటి మంచి పనులకి సంఘంలో గుర్తింపు రావటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. 10 మంది మెచ్చుకునేటువంటి విధంగా జీవితంలో ఉండాలి. అలా ఉండాలి అంటే మనకు ఆ యొక్క దైవబలం కూడా తోడవ్వాలి అని చెప్పి భావించగలుగుతారు. మీరు రాసినటువంటి గుర్తింపు కోసం మీరు రాసినటువంటి నవలలు కానీ లేకపోతే చేసినటువంటి మంచి పనులకు కానీ సంఘంలో మంచి ఆదరణ పొందటం అనేది 10 మందికి మంచిగా ఉన్న ఒకరికి ఇద్దరికి బయటికి మెచ్చుకోలేనటువంటి పరిస్థితులు కొంతమంది ఉంటారు. వృత్తిపరంగా ఈ రాశి వారికి అవకాశాలకి మెండుగా రావటం జరుగుతుంది. ఇది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. సంఘంలో గౌరవము గుర్తింపు కలిగినటువంటి వారితో పరిచయాలు ఏర్పరచుకుంటారు. ఈ పరిచయాలు జీవితంలో ఎప్పటికైనా ఉపయోగపడతాయి అని చెప్పి మీరు భావించగలుగుతారు. దాని గురించి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. కానీ ఏవైతే కోర్టు వ్యవహారాలు మరియు అదేవిధంగా కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు కానీ భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు కానీ మధ్యవర్తి పంచాయతీలు ఏవైతే ఉన్నాయో అవి తలకు మించినటువంటి భారంగా మారుతూ ఉంటాయి. వాటిని ఏదో విధంగా మీకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో అంటే రాజకీయంగా ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ కానీ సంఘంలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ కానీ వాటిని ఏదో విధంగా పరిసమాప్తి చేయాలి, ఈ యొక్క గొడవలను ముందుకు తీసుకెళ్ళకూడదు అని చెప్పి భావించడం జరుగుతుంది. దాని గురించి చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు సాధించగలుగుతారు. ఉద్యోగ అవకాశాలతో పాటు ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందడం మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. భాగ్యస్థానంలో శుక్రగ్రహ సంచారం, రాజ్యస్థానంలో ఉన్నటువంటి రవి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నారు. రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు విషయంలో దుబారా ఖర్చు, అన్నెసెసరీ ఎక్స్పెండిచరు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. వాటిని తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వైవాహిక జీవితంలోనూ మరియు రిలేషన్షిప్స్ ఇష్యూస్లోనూ ఒకంత కష్టసాధ్యమైనటువంటి కొన్ని కష్టాలకి మూలకారకంగా కొంతమంది క్రియేట్ చేసే విధంగా ఉంటుంది. సో కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం. ఎందుకంటే సప్తమంలో శనిగ్రహ సంచారం జరిగేటప్పుడు కొన్ని అనుకోని ఇలాంటి ఇష్యూస్ అనేవి జరుగుతూ ఉంటాయి. రాశిలో ఉండేటువంటి వారం ముఖ్యంగా ఈ యొక్క వారం వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం, వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వాటితో పాటు హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం, వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవడం అనేది మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తులారాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. శని యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఇది అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. గురువు కన్నా శని యొక్క ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. గురువు కూడా మంచి స్థానంలో ఉన్నప్పటికీ గురువు మౌఢ్యమ స్థితిలో ఉన్నందువలన ఈ రాశి వారికి గురువు ఈ యొక్క సమయంలో మంచి ఫలితాలు ఇవ్వకపోయినప్పటికీ శని యొక్క ఫలితం అనుకూలంగా ఉంటుంది. వాటితో పాటు శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా రొటేషన్ బాగుంటుంది, కుటుంబ అభివృద్ధి బాగుంటుంది, సంఘంలో గౌరవము గుర్తింపు, చుట్టూ ఉన్నటువంటి వారితో మాట మంచి పెరగటం, ఫైనాన్షియల్గా 10 రూపాయలు కల్లారా చూడగలగటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. సమయానికి రావాల్సినటువంటి డబ్బు సరైన విధంలో రావటం, పెట్టినటువంటి వడ్డీ రొటేషన్కి ఇస్తున్నటువంటి డబ్బు రావటం, కుటుంబ అభివృద్ధి కలగటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. తండ్రి తరపు నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తుల విషయంలో కొన్ని కష్టసాధ్యమైనటువంటి కొన్ని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని ఏదో విధంగా మనం అధిగమించాలని చెప్పి భావించగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, లిటిగేషన్లో ఉన్నటువంటి వ్యవహారాలు వాటన్నిటిని మధ్యవర్తి పంచాయతీల ద్వారా తేల్చుకోవాలనుకుంటారు.
వాటిలో మీరు తీర్చుకోవాలనుకున్నటువంటి విషయాల్లో అవి ముందుకు జరగడం ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. అది వాటితో పాటు రాశిలో ఉండేటువంటి వారి కోర్టు వ్యవహార విషయాలు ఏవైతే ఉన్నాయో, చాలా రోజుల నుంచి కోర్టు వ్యవహారాలు కానీ పోలీస్ పంచాయతీలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక పురోగతి సాధించగలుగుతారు. దానికి ఇక్కడ ముఖ్యంగా కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో కేతువుతో కలిసి ఉండటం, రాశి వారికి శని ఉత్తమమైనటువంటి స్థితిలో ఉన్నాడు. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇక్కడ శుక్రుడు బుధుడు కూడా యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. ఈ యొక్క స్థితి గ్రహస్థితి ఏదైతే ఉందో తులారాశి వారికి పూర్తి యోగాన్ని ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. భూమి కొనాలని చెప్పి నిర్ణయించుకుంటారు, దాని తగినటువంటి ప్రయత్నాలు ఆరంభించగలుగుతారు. వాటిలో ఒక మంచి పురోభివృద్ధి సాధించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి బుధుడు శుక్రుడు వాటితో పాటు కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది ఒక మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. పోలీస్ రక్షణ రంగంలో ఉండేటువంటి వారు కాంట్రాక్టర్స్, సివిల్ కాంట్రాక్టర్స్ వీళ్ళందరికీ కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులు విద్యాసంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు ముఖ్యంగా విద్యార్థులు మ్యాథమెటిక్స్లో బాగా రాణించగలుగుతారు. అనుకున్న దానికన్నా మంచి ఉత్తీర్ణత కూడా సాధించగలుగుతారు. ఉద్యోగపరంగా ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. మీరు పడుతున్నటువంటి కష్టానికి మిమ్మల్ని మనస్ఫూర్తిగా పొగడలేకపోయినా సరే బాగానే చేస్తున్నాము అని చెప్పి ఒక ఆలోచనలోకి మీకు ఉన్నతాధికారులు బయటికి చెప్పలేకపోయినప్పటికీ కూడా వారు మానసికంగా కూడా ఆనందించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు యొక్క వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా తులారాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం గురుమౌఢ్యమి రీత్యా గురుగ్రహ మంత్రజపం చేసుకోండి, గురుబలాన్ని పెంచుకోండి. అదేవిధంగా దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం, వటవృక్షం కింద దీపారాధన చేయటం అనేది మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. రాశిలో తదుపరి రాశి వచ్చినప్పటికీ వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వారం గోచార రీత్యా ఇటువంటి ఫలితాలు రాబోతున్నాయని చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. కొన్ని కష్టసాధ్యమైనటువంటి సమస్యలు ఎదురవుతున్నప్పటికీ కూడా వాటన్నిటినీ ముందుకు దాటుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి ఎక్కువగా భావిస్తారు. దానికి తగిన విధంగానే కుటుంబంలో స్త్రీల యొక్క బాధ్యత మరియు అదేవిధంగా స్త్రీల యొక్క సహకారం తీసుకోవాలని చెప్పి భావిస్తారు. స్త్రీలతో మంచి పరిచయాలు, ఒక మంచి సానుకూలమైనటువంటి వాతావరణాన్ని ముందుకు తీసుకురాగలుగుతారు. ఇది ఒక మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి ఉన్నటువంటి రోజులు ఎలా ఉన్నప్పటికీ కూడా రాబోతున్నటువంటి రోజుల్లో మంచి సానుకూలమైనటువంటి స్థితిలోకి నేను చేరగలుగుతాను అనేటువంటి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి రాహువు ఎక్కువగా ప్రభావితం చేయగలుగుతున్నాడు. ముఖ్యంగా ఏవైతే ఇల్లు కొనాలి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలు కానీ ఆర్థిక పరిపుష్టి గురించి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒకంత అడ్డుకాలు తగిలేటువంటి విషయంలో ఈ రాహువు ముఖ్య కేంద్ర బిందువుగా ఉండబోతున్నాడు. అదేవిధంగా పంచమంలో ఉన్నటువంటి శని కూడా గోచార రీత్యా అంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వట్లేదు. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఉన్నటువంటి ఉద్యోగంలోనే మనం మంచి పేరు ప్రఖ్యాతలు సాధించగలుగుతాం అనేటువంటి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. ముఖ్యంగా వ్యాపారపరంగా బుధుడు మంచి సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ బుధుడు మంచి సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా రొటేషన్ అనుకూలించే విధంగా ఉంటుంది. తండ్రి తరపు ఆస్తి మరియు అదేవిధంగా తండ్రితో కొంచెం ఉన్నటువంటి ఒక అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో ఆ అండర్స్టాండింగ్ వల్ల కొంచెం లాభాన్ని పొందడం అనేది జరగడం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా మనం గమనించినట్లయితే గ్రహస్థితి రీత్యా మానసిక ప్రశాంతత అనేది పొందగలుగుతారు. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు, జీవిత భాగస్వామితో అన్యోన్యత అనేది బాగా పెంపొందించుకోగలుగుతారు. శుక్రుడు సప్తమంలో యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. తద్వారా రాశిలో ఉండేటువంటి వారికి జీవిత భాగస్వామితో ప్రశాంతత అనేది గురించి ఏదైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో అది సిద్ధించడం జరుగుతుంది. మరియు అదేవిధంగా ఫైనాన్షియల్గా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏదో విధంగా సార్ట్అవుట్ చేసుకోగలుగుతాను అనేటువంటి ఒక ఆలోచన రాగలుగుతారు. మోసపూరితమైనటువంటి మాటలకు దూరంగా ఉండాలి. ఆన్లైన్ ట్రేడింగ్కి మరియు అదేవిధంగా అనవసరమైనటువంటి మనకు కలిసి రానటువంటి వ్యాపారానికి దూరంగా ఉండటమే మంచిది అని చెప్పి భావించడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు, విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి వారు
కష్టపడి చదవాల్సినటువంటి విద్యార్థులు ముఖ్యంగా కష్టపడి చదవాలి. ఎందుకంటే గురు మౌఢ్యమ స్థితిలో ఉన్నాడు. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి రాహు కూడా అంత యోగాన్ని ఇవ్వట్లేదు. కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. గురుగ్రహం మంత్ర జపం చేసుకోవటం, వటవృక్షం కింద దీపారాధన చేయటం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. వాటితో పాటు రాహుగ్రహం మంత్ర జపం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. తదుపరి రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా షష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు యోగకారకమైనటువంటి ఫలితాన్ని, అష్టమంలో ఉన్నటువంటి బుధుడు ఫైనాన్షియల్గా రొటేషన్లో ఆర్థిక పరిపుష్టిని ఇవ్వగలుగుతున్నాడు. రొటేషన్ బాగుంటుంది ఈ యొక్క వారం. ఇది ఒక ఫైనాన్షియల్గా రొటేషన్ బాగున్నప్పుడు కుటుంబ అభివృద్ధి కూడా పొందగలుగుతుంది. ఇంట్లో ఒకరికి ఉద్యోగం రావటం, ఇంట్లో ఫైనాన్షియల్గా డబ్బు వచ్చి చేరడం అనేది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి డబ్బు రావటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. వడ్డీ వ్యాపారస్తులకి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. చిన్న చిన్న మాటలని పట్టుకొని ఎక్కువగా మీ మీద అపండాలు వేసేటువంటి వారు నుంచి దూరంగా ఉండాలి, అనవసరంగామైనటువంటి విషయాలకి దూరంగా ఉండాలి అని చెప్పి ఎక్కువగా భావించడం జరుగుతుంది. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ఏదో ఒక తెలియనటువంటి లోటు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా జీవితంలో ఎదగాలి, 10 మందికి అన్నం పెట్టేటువంటి స్థితిలోకి వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనలోకి రావడం జరుగుతుంది. రాజకీయంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నూతన గృహ కొనుగోలు, వాహన కొనుగోలు గురించి ఎక్కువగా ప్రయత్నాలు ఆరంభించాలని చెప్పి, ప్రయత్నాలు మొదలు పెట్టాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. దాని గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ధైర్యం అనేది పరిపుష్టిగా ఉండటం, ఆ ధైర్యంతో జీవితంలో ఏదైనా సాధించగలుగుతాను అనేటువంటి ఒక నమ్మకాన్ని పూర్తిగా పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా స్త్రీ సంబంధితమైన వ్యవహారాలను, స్త్రీలతో ఒక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయగలుగుతారు. సమయానుకూలంగా వారి యొక్క సహాయం తీసుకొనైనా సరే కొన్ని కష్టసాధ్యమైనటువంటి పనులను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భావిస్తారు. మరియు అదేవిధంగా ముఖ్యంగా వృత్తిపరంగా, వ్యాపారపరంగా చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో ఒక మంచి సయోధ్యతో ఉంటారు. ఫైనాన్షియల్గా వారితో మాట్లాడేటువంటి ప్రతి మాట ఒక మంచి పాజిటివ్ రిజల్ట్స్ని ఇవ్వగలుగుతుంది. ఒక మంచి పాజిటివ్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో ఆ పాజిటివ్ నమ్మకంతోనే ముందుకు వెళ్తారు. రాశిలో ఉండేటువంటి వారికి అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి శని కొన్ని అవకాశాలని దూరం చేసేటువంటి పరిస్థితిని కూడా ఇవ్వగలుగుతాడు. శని యొక్క దృష్టి రాజ్యస్థానం మీద మరియు అదేవిధంగా ధనస్థానం మీద ఉన్నందువల్ల కొన్ని అనవసరమైనటువంటి ఖర్చులు, డబ్బు ఎక్కువగా ఖర్చు అవ్వటం, అదేవిధంగా వృత్తిపరంగా కొంచెం ఎక్కువగా శ్రమని భరించాల్సినటువంటి పరిస్థితి అనేది గోచరిస్తున్నది. అంటే మీరు చేసేటువంటి పని ఏదైతే ఉందో దాని మీద ఎక్కువగా ప్రెజర్ అనేది కేంద్రీకృతం అవ్వటం, ఆ యొక్క ప్రెజర్ని ఎలా తట్టుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనలకి రావడం జరుగుతుంది. ఈ యొక్క స్ట్రెస్ని ఎలా రిలీఫ్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలకు రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. ఎందుకంటే ఉద్యోగపరంగా మీ యొక్క కష్టం అనేది మీకు తెలుసు. ఆ యొక్క కష్టసాధ్యమైనటువంటి పనిని కూడా మీ యొక్క నేర్పరితనంతో మీరు సశుద్ధంగా చేయగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఏవైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో అదేవిధంగా కన్స్ట్రక్షన్ వృత్తి చేసేటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. సమయానికి రావాల్సినటువంటి కొన్ని విషయాలు జరగటం, అనేది ఒక మంచి పాజిటివ్ రిజల్ట్స్ని ఇవ్వగలుగుతుంది. బంధువుల గృహాల్లో వివాహాది వేడుకలకి పాల్గొనటం మరియు ఆ యొక్క వేడుకల గురించి తెలుసుకొని వాళ్ళ ఇంటికి నుంచి మీకు వచ్చినటువంటి కబురు ఒక మంచి మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. వాళ్ళ ఇంట్లో వివాహాలు జరుగుతున్నాయి, మంచి శుభకార్యాలు జరుగుతున్నాయి, మనల్ని ఇన్వైట్ చేశారు, మన ఇంట్లో కూడా ఒక మంచి శుభకార్యం జరిగితే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలకు రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ముఖ్యంగా ఉద్యోగపరంగా స్ట్రెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి శని ముఖ్యంగా వచ్చినప్పటికీ గృహ విషయంలో కొంచెం ప్రభావాన్ని చూపించగలుగుతాడు. అదేవిధంగా ఫైనాన్షియల్ ఇష్యూస్ని కూడా కొద్దిగా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. ముఖ్యంగా వయోవృద్ధులు ఆరోగ్యపరంగా
వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనంతో పాటు శని ముందు దీపారాధన చేయండి. శని ముందు నల్లటి ఒత్తులతో వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా రవి సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది మానసికమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు ఆరంభించాలనుకుంటారు. కొన్ని అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం జరుగుతూ ఉంటుంది. ఆ అవకాశాలు మంచి అవకాశాలా కాదా అని చెప్పి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. ప్లేస్ మారాల్సినటువంటి పరిస్థితి కలిగే విధంగా గోచరిస్తూ ఉన్నది. అవకాశాలు కావాలి అంటే ఉన్నటువంటి స్థలం నుంచి మారితే కానీ కొత్త అవకాశాలు రావు, జీవితంలో ముందుకు వెళ్ళలేము అనేటువంటి ఆలోచనలకు రాగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి శని యోగకారకమైనటువంటి స్థితిలో బలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఫైనాన్షియల్గా డబ్బు అనేది ఖర్చు అవుతున్నప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. పంచమంలో ఉన్నటువంటి శుక్రుడు పిల్లల యొక్క ఎదుగుదలని పరిపుష్టిగా ఇవ్వగలుగుతాడు. పిల్లలు సంతోషంగా వారి జీవితంలో విద్యా బుద్ధులు నేర్చుకొని ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళగలుగుతారు అనేటువంటి ఒక నమ్మకాన్ని ఇవ్వగలుగుతారు. మరియు అదేవిధంగా జీవిత భాగస్వామితో ఫైనాన్షియల్గాను తన నుంచి రావాల్సినటువంటి మద్దతు పూర్తిగా రావటం మానసిక ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా గురువు సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ గురుమోద్యమ స్థితిలో ఉన్నప్పటికీ రవి అనుకూలమైనటువంటి స్థితి అత్యధికమైనటువంటి బిందువులతో ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఖర్చుగానే ఉంటుంది. ఇది ఎప్పుడు జరిగేదే. కానీ ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి నా కుటుంబానికి కోసం ఖర్చు పెడుతున్నాను అనేటువంటి ఒక ఆలోచనలోకి రాగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా జీవితంలో ముందుకు వెళ్ళాలంటే మార్పు తథ్యంగా భావించగలుగుతారు. కొన్ని అవకాశాలు సామరస్యంగానే రావటం ఉద్యోగపరంగా మానసికమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. అంటే నా యొక్క విలువ ఇంకా సమాజంలో ఉందని నమ్మగలుగుతారు. అదేవిధంగా కార్యాలయాల్లో కూడా మీ యొక్క పరపతిని మీరు నిరూపించుకోగలుగుతారు. మీ యొక్క సృజనాత్మకతని మీ యొక్క పనిచేసేటువంటి విధానానికి కొంతమంది కట్టుబడి ఉంటారు. రాశిలో ఉండేటువంటి విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కొన్ని అనవసరమైనటువంటి చిక్కులు మానసిక చింతకు కారకంగా ఉండే విధంగా ఉంటుంది. ఈ కోర్టు వ్యవహారాలు, మధ్యవర్తి పంచాయతీలు, ఎవరో మధ్యలో వచ్చి మీడియేషన్లు చేయటం, ఇలాంటి విషయాలకి మీరు అసలు ఎప్పుడు ఒప్పుకోరు. అలాంటి 10 మంది కూర్చొని నాకే నీతి చెప్పాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఒక ఆలోచనలోకి వస్తారు. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో కూడా ఇటువంటి అనవసరమైనటువంటి కోర్టు వ్యవహారాలు కూడా దూరంగా ఉండాలని చెప్పి భావించడం జరుగుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి భూ సంబంధితమైనటువంటి విషయాల్లో ఆలోచించి ముందుకు వెళ్ళాలని చెప్పి భావిస్తారు. అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్కి దూరంగా ఉండాలనుకుంటారు. మరియు అదేవిధంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా రాశి వారికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. రావాల్సినటువంటి జరుగుతున్నటువంటి పరిచయాలు మీడియా టీవీ రంగాల ద్వారా మీరు చేసినటువంటి కొన్ని మంచి కార్యాల ద్వారా 10 మందికి పరిచయం అవ్వటం, మరియు అదేవిధంగా 10 మంది ద్వారా 10 మందికి తెలియటం మీ యొక్క విషయం గురించి ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. గురు మౌఢ్యమ స్థితిలో ఉన్నాడు. విద్యార్థులు మరియు అదేవిధంగా ఎవరికైతే ఆరోగ్యం బాగలేదో వారు కంపల్సరీగా గాయత్రి మంత్ర జపం చేసుకోవడం, దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవటం, వాటితో పాటు వటవృక్షం కింద దీపారాధన చేయటం అనేది మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకున్నట్లయితే మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. కొన్ని కష్టసాధ్యమైనటువంటి పనులను కూడా కొన్ని విషయాలు మనం మెయింటైన్ చేయలేకపోతే వాటి నుంచి పక్కకి తొలగటమే మంచిది అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. మనకు రెస్పెక్ట్ ఉన్న చోట మన జీవితంలో ఉండాలి అని చెప్పి ఒక ఆలోచనలోకి వస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ధనస్థానంలో ఉన్నటువంటి శని, జన్మరాశిలో ఉన్నటువంటి రాహు కొంత ప్రభావ రీత్యా కొంచెం మానసికమైనటువంటి స్ట్రెస్ అనేది ఉంటుంది. ఈ మానసికమైనటువంటి ప్రభావాలకి లోనవ్వకూడదు అని చెప్పి భావిస్తారు. కష్టసాధ్యం ఉన్నప్పుడు ఆ కష్టసాధ్యాన్ని ఏదో విధంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి ఒక ఆలోచనలోకి రాగలుగుతారు.
వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. బుధుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. ఫైనాన్షియల్గా రొటేషన్ బాగుంటుంది. కానీ ఖర్చు మటుకు అదే విధంగా ఉంటుంది. ఖర్చు ఇరుగు పొరుగు సఖ్యతతో మనం ఎంత బాగున్నా సరే, మన దగ్గర నుంచి ఎంత సహాయం తీసుకున్నా సరే వారు ఆ యొక్క సహాయానికి తగిన విధంగానే రెస్పాండ్ అవ్వరు. దానికి తగిన విధంగా వాళ్ళు రెస్పాండ్ అవ్వకుండా మన మీద నెగిటివ్గా చెప్పేటువంటి వారు, మనల్ని ఎక్కువగా డ్యామేజ్ చేసేటువంటి వారు మన స్నేహితులుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మనసులో ఉండేటువంటి వైషమ్యాన్ని బయటకు తీసుకొస్తూ ఉంటారు. ఇలాంటి వారి కోసం మనం ఇన్ని రోజులు కష్టపడి ఇన్ని చేసాం అని చెప్పి ఒక ఆలోచనలోకి వస్తారు. వారి నుంచి దూరంగా జరిగితే చాలు, ఇలాంటి వారి గురించి మనం ఎక్కువగా ఆలోచించకూడదు అని చెప్పి ఒక ఆలోచనలోకి వస్తారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ పని ఒత్తిడి తగ్గినప్పటికీ ఈ చుట్టుపక్కల ఉండేటువంటి వారితో వాళ్ళనే సూటిపోటి మాటలతో మనం ఎలా ఉండాలి అనే ఆలోచనలు ఎక్కువ అవుతుంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి, గురు మౌఢ్యమ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. మరియు అదేవిధంగా బుధుడు శుక్రుడి యొక్క సానుకూలమైనటువంటి స్థితి, స్త్రీతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. పిల్లలు ఎదగటం, కుటుంబాల్లో ప్రశాంతత నెలకొనటం, మానసిక ప్రశాంతత గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పుడు బాగుంది అనేటువంటి ఒక ఆలోచనలోకి వస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ కోపానికి సంబంధించినటువంటి సమస్యలు, చిన్న ఫ్రిక్షన్ జరగడానికి కారకంగా ఉంటుంది. ఎందుకంటే కుజుడు సప్తమంలో ఉన్నాడు ఈ రాశి వారికి. ఆ విషయాన్ని గమనించండి. ఈ రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫైనాన్షియల్గా రొటేషన్ బాగుంటుంది. షష్టమంలో ఉన్నటువంటి బుధుడు ఫైనాన్షియల్ రొటేషన్ ఇవ్వగలుగుతాడు. మరియు అదేవిధంగా ఏదైతే ఒక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల నుంచి కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల గురించి ఒక అడుగు ముందుకు వెళ్ళాలి, ఈ సమస్యల నుంచి బయటికి రావాలి అని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఆ చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు ఈ యొక్క వారం ముఖ్యంగా గురుగ్రహ మంత్రజపం చేసుకోవటం, వటవృక్షం కింద దీపారాధన చేయటం, వాటితో పాటు కుజగ్రహ మంత్రజపం, హనుమాన్ చాలీసా పఠించడం, వాటన్నిటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా చేయాల్సింది వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, హనుమాన్ చాలీసా పఠించటం అనేది మంచి యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. తృతీయంలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి శుక్రుడు జీవితాన్ని పురోభివృద్ధి దిశలోకి తీసుకెళ్ళగలుగుతాడు. శుక్రుడు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. వాటితో పాటు బుధుడు కూడా మంచి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ప్రశాంతతను ఇవ్వగలుగుతాడు. కాకపోతే ఉద్యోగపరంగా మటుకు స్ట్రెస్ అనేది ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే జన్మరాశిలో శనిగ్రహ సంచారం జరుగుతున్నది. అది అప్పుడప్పుడు భయాందోళన కూడా గురి చేసే విధంగా ఉంటుంది. అసలు ఉద్యోగం ఉంటుందా ఉండదా, లేకపోతే నేను ఈ యొక్క పరిస్థితిని, కుటుంబ పరిస్థితిని ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతాను, ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుందా, లేదంటే ఉద్యోగపరంగా ఎటువంటి ప్రభావాలు నా మీద ఉంటాయి, ఈ యొక్క ఈఎంఐలు ప్లస్ స్కూల్ ఫీజులు ఇవన్నీ కట్టగలుగుతానా లేదా, ఇలాంటి ఒక భయాందోళన గురి చేసేటువంటి గ్రహం శని. శని జన్మరాశులు సంచారం చేసేటప్పుడు ప్రశాంతంగా ఉన్నా సరే కంటి నిండా మానసికంగా బాధ మరియు అదేవిధంగా ఏడుపు వచ్చే విధంగా ఉంటుంది. అది జన్మరాశిలో శనిగ్రహ సంచారం జరిగేటప్పుడు ప్రతి ఒక్కరికి అనుభవించేది. అంటే ఇప్పుడు ఈ రాశిలో ఉండేటువంటిప్పుడు మీనరాశి వారికి ఉన్నప్పుడు అంతకుముందు 200 సంవత్సరాల క్రితం కుంభరాశి వారు దీన్ని అనుభవించి ఉండొచ్చు. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క జీవితంలో పురోభివృద్ధి దిశలోకి యోగకారకమైనటువంటి స్థితిలోకి జీవితం ముందుకు వెళ్తుంది. శుక్రుడు సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. కానీ సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో ఈ రాశిలో ఉండేటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. 1-2 సార్లు ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ కానీ లేకపోతే దానికి తగినటువంటి విషయాలు పెట్టుకొని ముందుకు వెళ్ళటం అనేది ముఖ్యం. మరియు అదేవిధంగా ఉద్యోగపరంగా కూడా జాగ్రత్తలు, మారేటప్పుడు నూతన ఉద్యోగ అవకాశాల గురించి మారటం అనేది పరిపాటే. కాకపోతే వెళ్ళేటువంటి చోట ఎలా ఉంటుంది, ఉన్నటువంటి స్థానం బాగాలేదు సరే, వెళ్ళేటువంటి చోటు సరిగా ఉందా లేదా అనేది తెలుసుకొని ముందుగానే వెళ్తే మంచిది. ఆ కంపెనీ గురించి కానీ, ఆ యొక్క విషయాల గురించి కానీ. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఈ యొక్క వారం సానుకూలంగా ఉంటుంది.
బుధుడు అనుకూలంగా ఉన్నాడు, వ్యాపారస్తులకి రొటేషన్ బాగుంటుంది. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్గా మూవ్మెంట్ అనేది బాగానే ఉంటుంది. ఈ వారం మానసిక ప్రశాంతత గురించి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వైవాహిక జీవితంలో కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారు జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి, మెరుగుపరుచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేసేటప్పుడు మటుకు ఇందాక నేను చెప్పిన విధంగా కొంచెం ఆలోచించి ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారు భారీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ముందుకు వెళ్ళేటప్పుడు ఈ మోసపూరితమైనటువంటి సిస్టమ్స్ సంఘంలో చాలా జరుగుతున్నాయి. అది మీరు ప్రతిరోజు న్యూస్ పేపర్లో కూడా చూసే ఉంటారు. అలాంటి విషయాల గురించి అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. అంటే మన యొక్క రాశి వారికి, ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి జరగకుండా మీనరాశి వారికి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి, గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మరియు అదేవిధంగా ఎందుకంటే శని బలమైనటువంటి స్థితిలో జన్మరాశిలో ఉన్నాడు. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి మిగతా గ్రహస్థితి కూడా అంత సానుకూలంగా లేదు. 1000 స్థానాల్లో రాహు కూడా ఉన్నాడు కాబట్టి. కానీ కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క విషయాలు ఈ రాశిలో ఉండేటువంటి వారికి సానుకూల పడడానికి అవకాశం అనేది ఎక్కువగా గోచరిస్తున్నది. కుజుడు బలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా వృత్తిపరంగా కూడా ఇది మీరు చేసేటువంటి కష్టాన్ని మెచ్చుకునేటువంటి వారు కూడా సంఘంలో ఉండటం మానసిక సంతృప్తిని కూడా ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. మ్యాథమెటిక్స్లో బాగా ప్రూవ్ చేసుకోగలుగుతారు. కానీ డిస్ట్రాక్షన్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎవరో ఒకరు వచ్చేసేసి మిమ్మల్ని తప్పించేటువంటి వారు, అంటే మీరు దేని మీద అయితే కాన్సన్ట్రేట్ చేస్తున్నారో దాని నుంచి పక్కకు తీసుకెళ్లేటువంటి వారు ఎక్కువ అవుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారం ముఖ్యంగా ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. విద్యార్థులు అయితే మటుకు గురుగ్రహ మంత్ర జపం చేసుకోండి, వడవృక్షం కింద దీపారాధన చేసుకోండి. దాని తర్వాత వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, శని ముందు దీపారాధన చేయండి. నల్లటి ఒత్తువులు అంటే కొత్త నల్లటి ఒక గుడ్డ పిలక కొని దాన్ని 7 ముక్కలుగా చేసి దాన్ని నువ్వుల నూనెలో వేసి శని ముందు శనివారం పూట శనిహోర సమయంలో దీపారాధన చేయండి. ఇది ఒక మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది, మానసిక ప్రశాంతతని ఇవ్వగలుగుతుంది. ఒక 7 వారాలు చేసి చూడండి, కొంచెం ప్రశాంతత అనేది